దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు ఉన్నారు. వైజాగ్, ఒరిస్సా నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులు ఉన్నారు. అలాగే విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ప్రమాదం ఏఎస్ఆర్ ట్రావెల్స్ ఏదైతే ఉందో ఆ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ అతివేగంగా వచ్చి ఈ యొక్క ట్రక్కును ఢీకొట్టిన నేపథ్యంలోనే ఈ ప్రమాదం అయితే సంభవించినటువంటి పరిస్థితి కనపడుతుంది. మనోజ్, ఇప్పుడైతే ప్రస్తుతం రాత్రి పోలీసులు అయితే అక్కడికి చేరుకున్నారు. వాళ్ళకైతే సహాయక చర్యలు అయితే చేపట్టినప్పటికీ ఇప్పుడు బస్సులో ఉన్నటువంటి వారు మొత్తం 35 మంది 40 మంది వరకు ఉన్న వాళ్ళందరిలో కూడా అందరికీ కూడా తీవ్ర గాయాలైనప్పటికీ కొంతమందికి స్వల్ప గాయాలవి, అందులో ఎదుట రైట్ సైడ్ కూర్చున్న ప్రతి ఒక్కరి ప్రయాణికుడు కూడా తీవ్ర గాయాలవడంతో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే మరో కొందరిని తరలించుడుగా కూడా తెలుసుకొస్తుంది. ప్రస్తుతం అయితే ఇప్పుడు సహాయక చర్యలు అయితే వాళ్ళకి అందుతున్నాయి. రాత్రి 11:30 ప్రాంతంలో జరిగిన ప్రమాదంలోనే ఇప్పుడు ప్రస్తుతం రాత్రి నుంచి కూడా వాళ్ళకి కొంతమందిని రోడ్డు మీదే ప్రయాణికులు అయితే నిలిచిపోయినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. మనోజ్, చూడాలి ఇప్పుడు ఈ ప్రమాదాలు తరచూ జరుగుతున్నా. ఒక పక్కన డ్రైవర్లని నిరంతరం చెక్కింగ్ చేస్తున్నా, ఒక పక్కన ట్రావెల్స్ అధికారులు ఇన్ జనరల్ గా హైవేలపై వెళ్ళేప్పుడు స్పీడ్ గన్లతో కొంత స్పీడ్ లిమిట్ 80-90 దాటగానే స్పీడ్ ఫైన్ పడిపోతూ ఉంటుంది. సో అది కార్ల వరకు, బైక్ల వరకు చాలా పెద్ద మొత్తంలో చలాన్లు ఎదుర్కొంటారు సామాన్యులంతా కూడా. కానీ ఇటువంటి యాజమాన్యాలకి స్పీడ్ లిమిట్ అనేది ఏదీ లేరా? అంటే ఇన్ని వరుస ఘటనలు జరుగుతున్నా ఏపీ ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు రివ్యూ చేశారు. ఈ బస్సెస్కి ఎటువంటి గైడ్ లైన్స్ జారీ చేశారా? యాజమాన్యం పట్టించుకోవట్లేదా, లేదంటే ప్రభుత్వమే కొంత సైలెంట్గా ఉండిపోతుందా? అంటే స్పీడ్ లిమిట్ పెట్టాల్సినటువంటి అవసరం ఉందా, ఆవశ్యకత కనబడుతుందా ఈ నిర్లక్ష్యం కారణంగా? ఖచ్చితంగా పర్యవేక్షణ లోపమే క్లియర్ గా కనబడుతుందని చెప్పాలి. ఎందుకంటే తరచూ ఎక్కడ ఏదో చోట జరుగుతున్న ప్రమాదాలని నివారించవలసిన అవసరం ఆ ప్రభుత్వ అధికారులపైన ఈ యొక్క మొత్తం వీళ్ళపైన ఉంటుంది. కానీ పర్యవేక్షణ అయితే ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే వాళ్ళంతా కూడా అడావడి చేయడం, కొన్ని ప్రాంతాల్లో బస్సులు చెకింగ్ చేయడం, డ్రైవర్లు సరిగా ఉన్నారా లేదా అని కూడా పూర్తిగా ఇటువంటి ప్రమాదం జరిగిన 2 రోజులు 3 రోజుల వరకు ఇవన్నీ జరుగుతాయి. తర్వాత సర్వసాధారణ మళ్ళీ నిర్లక్ష్యం సదా మామూలు అన్నట్టుగా మళ్ళీ ఉంటాయి, మళ్ళీ ఈ ప్రమాదాలు జరుగుతుంటాయి. కానీ అక్కడ స్పీడ్ కంట్రోల్ వ్యవస్థ ఉండాలి. అంతేకాకుండా డ్రైవర్లు సీనియారిటీగా ఉన్నారా, డ్రైవర్ల యొక్క పనితీరు ఎలా ఉంది, తను ముఖ్యంగా నైట్ ప్రయాణం చేసేటప్పుడు తను మధ్యలో ఉన్నాడా, ఇటువంటివన్నీ కూడా కొన్ని ప్రాంతాల్లో చెక్కింగ్లు అయితే నిర్వహిస్తున్నారు. కానీ ఆ చెక్కింగ్లు తూతు మంత్రంగా నిర్వహించడం వల్ల ఇటువంటి ప్రమాదాలు కూడా చోటు చేసుకునే అవకాశం ఉంది. మొన్నటి వరకు కూడా జరిగినటువంటి ప్రమాదాలు, అలాగే దాని నేపథ్యంలోనే హైవే పైన కూడా నిఘా ఏర్పాటు చేయడం కాకుండా ప్రత్యేకంగా కొంతమంది సిబ్బంది ట్రావెల్స్ సంబంధించినటువంటి అధికారులను ఇప్పటికప్పుడు కూడా పరిశీలిస్తున్నారు. అలాగే చెక్కింగ్లు అయితే నిర్వహిస్తున్నారు. కానీ ప్రమాదం జరిగిన కొన్ని రోజులు మాత్రమే దానిపై పూర్తిగా నిఘా ఉంటుంది. తర్వాత ఆ తూతు మంత్రంగా అంతంత మాత్రంగానే పర్యవేక్షణలు ఉంటున్నాయి. ఆ యొక్క స్పీడ్ కంట్రోల్లో ఈ యొక్క డ్రైవర్ల యొక్క పనితీరు, వాళ్ళ యొక్క సీనియారిటీని ఆధారపడి ఉంటుంది. కానీ అక్కడ ఇప్పుడు ఈ రోజు జరిగినటువంటి ఘటన, రాత్రి జరిగిన ఘటన చూసుకుంటే ముఖ్యంగా డ్రైవర్ అతివేగమే ప్రధానంగా దీనికి ప్రమాదానికి కారణంగా కూడా తెలుసుకొస్తుంది. ఒక పక్కన కంటైనర్ ఎదురుగా ఒక ఏదైతే జాతీయ రహదారికి మెయింటెనెన్స్ సంబంధించిన వాహనం అడ్డుగా వచ్చిందని ఈ యొక్క కంటైనర్ సంబంధించిన డ్రైవర్ అయితే కొంచెం స్లో చేశారు. స్లో చేసిన నేపథ్యంలో వెనకాల బస్ డ్రైవర్ ఎదర వెహికల్ అది స్లో అవుతుందా లేదా అనేది కూడా అబ్జర్వేషన్ ఉండాలి. అతను సీనియారిటీని బట్టి అబ్జర్వ్ చేస్తారు. కానీ అతను ఆ విధంగా కాకుండా ఒక్కసారిగా అతివేగంగా వచ్చి కంటైనర్ స్లో అవుతున్నటువంటి కంటైనర్ ఒక్కసారిగా ఢీకొట్టడం నేపథ్యంలోనే ఇది వెళ్ళి మళ్ళీ అక్కడ మరొక వాహనాన్ని ఢీకొట్టింది. ఈ విధంగా అయితే ప్రమాదం అయితే చోటు చేస్తుంది. అధికారులు అయితే మాత్రం నిర్లక్ష్యం లోపం అయితే క్లియర్ గా కనపడుతుందని చెప్పాలి. మనం చూసాం ప్రైవేట్ ట్రావెల్లో మంటలు వస్తే మాత్రం మందులో ప్రాణాలు గాలిలో గడిచిపోతున్నాయి, అలాగే మంటలకు ఆహుతవుతున్నాయి. అటువంటి ప్రమాదాలు అంటే ఇప్పుడు ఇది జరిగినటువంటి ఘటన ఆయిల్ ట్యాంకర్ సమీపంలోనే ఢీకొట్టిన నేపథ్యంలోనే కొంచెం దృష్టిలో ఈ యొక్క పెను ప్రమాదమే తప్పిమని చెప్పాలి. ఎందుకంటే ఆయిల్ ట్యాంకర్ బస్ కి లెఫ్ట్ సైడ్ ఉంటుంది, కానీ రైట్ సైడ్ మాత్రం ఉంటే మాత్రం ఈ అటువంటి ప్రమాదం జరిగితే అగ్నిశలాలు అయితే ఎగసిపడే అవకాశాలు ఉన్నాయి. యాక్సిడెంట్ జరిగిన తీరు చూస్తూ ఉంటే ఓవర్టేక్ చేసే క్రమంలోనే ఈ బస్సే వెళ్ళి ట్యాంకర్ ని ఢీకొట్టిందా, ఆ కంటైనర్ ఢీకొట్టిందా అన్న రకంగా ఉంది. సో ప్రయాణికులు ఏం చెప్తున్నారు? అంటే ప్రయాణికులు అప్పుడే కొంచెం నిద్రమత్తులోకి వెళ్ళబోతున్నారు. అంటే ఇంకా మనకి మధ్య అర్ధరాత్రి 12:30 దాటిందంటే మాత్రం మనకి నిద్రమత్తులో ఉంటారు. కానీ కొంతమంది ఎక్కిన వారు ఉంటారు. సమీపంలోనే అన్నవరం దాటింది, అక్కడ కొంతమంది ఎక్కువ ఉంటారు. ఈ విధంగా ఉంటే కొంచెం అప్పుడే వాళ్ళంతా కూడా నిద్రమత్తులోకి వెళ్ళే ప్రయత్నం, అంటే అతి వేగంగా
చాలా వేగంగా వెళ్తున్నారని కూడా ఆ వేగంతోనే ఈ విధంగా ఆ లారీని కంటైనర్ ని ఓవర్టేక్ చేయబోయి ఈ ప్రమాదం జరిగిందంటే ప్రయాణికులు అయితే చెప్పుకొస్తున్నారు. అప్పటికి కూడా మాకు అతివేగంగా అంటే కొంతమంది మీరు చెప్పినట్టుగా ఆ టయానికి వెళ్ళాలి, ఆ బస్సుకి ఈ సమయం నుంచి ఈ సమయానికి అక్కడ చేరుకోవాలని కూడా చెప్తారు. కానీ వాళ్ళు చేరుకోవాలనే ఆతత్రం తప్ప ఆ ప్రయాణికుల భద్రతని వాళ్ళని క్షేమంగా తీసుకెళ్లాలన్నది కూడా ఎవరికి కూడా ఈ యొక్క ప్రైవేట్ ట్రావెల్ కి అయితే ఉండకపోవడంతో ఈ ప్రమాదాలు అయితే జరుగుతున్నాయి. ఈ సమయం నుంచి ఇక్కడికి రావాలి, ఈ సమయం నుంచి పలానా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, పలానా వాళ్ళు అక్కడ ప్రయాణికులు ఫోన్ చేస్తున్నారు. ఈ విధంగా వీళ్ళు వెళ్ళిపోవాలనే ఆతృతతో ఉంటారు తప్ప ఈ వాళ్ళ ప్రయాణికుల యొక్క క్షేమం స్లోగా వెళ్దాం అనేది కూడా ఎవరిలోనూ కూడా కనిపించిన పరిస్థితి కనబడుతుంది. కానీ ఇప్పుడు జరిగినటువంటి ప్రమాదం అతి వేగంగా వచ్చి ఓవర్టేక్ చేయబడంలోనే ఈ కంటైనర్ ఢీకొట్టి ఈ యొక్క ఘోర ప్రమాదం అయితే చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మనోజ్, రైట్, థ్యాంక్ యూ ప్రకాష్. సో పిఠాపురంలోని చెందుతు దగ్గర ఒక లారీ అంటే కంటైనర్ ఢీకొట్టింది ఆర్టీసీ ట్రావెల్స్ బస్సు. సో ఏఎస్ఆర్ ట్రావెల్స్ బస్సు అనేటువంటి ఈ బస్సు విశాఖ నుంచి హైదరాబాద్ వస్తుంది. 40 మంది ప్రయాణికులు ఉన్నారు. సో ఆ కంటైనర్ ఢీకొనడంతో సుమారుగా 10 మంది ప్రయాణికులకి చాలా తీవ్రంగా గాయాలై ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే వరుస ప్రమాదాలు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఈ ప్రమాదానికి గల ప్రధాన కారణం వేగమైనట్టు తెలుస్తోంది. స్పీడ్ కంట్రోల్లోకి లేకపోవడం, నిర్లక్ష్యమే కారణంగా తెలుస్తోంది. సో దయచేసి ఈ వరుస ప్రమాదాలు ఎదుర్కొన్నటువంటి ఈ యాజమాన్యాల్ని ప్రభుత్వమైనా కొంత వారిని దృష్టిలో ఉంచుకొని వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. లేదంటే పబ్లిక్గా మనమే ఈ ట్రావెల్స్ బస్ యాజమాన్యాల్ని ఆ పేర్లు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సారి మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకున్నప్పుడు వీటిని కంప్లీట్గా మీ లిస్ట్లో నుంచి బ్యాన్ చేయండి. అప్పుడైనా వీళ్ళు కరెక్ట్గా పనిచేయడం మొదలు పెడతారేమో. సో స్పీడ్ లిమిట్ గన్స్ హైవేలపై వెళ్తున్నప్పుడు కార్లో కానీ బైక్స్పై కానీ సామాన్యులకు మాత్రం ఒక 80-90 స్పీడ్ పడగానే టక్కన క్యాప్చర్ చేసి ఫైన్ వేస్తున్నారు. మరి బస్సులకు క్యాప్చర్ చేయడం లేదా? వీళ్ళకి స్పీడ్ లిమిట్లు పనిచేయవా? స్పేరో డ్రైవర్ ఉన్నారు లేదని చెక్ చేసుకోరా? మినిమం కన్సర్న్ లేకుండా, సేఫ్టీ ప్రికాషన్స్ లేకుండా ఈ ట్రావెల్స్ యాజమాన్యాలు ధనార్జనమే డబ్బే ధ్యేయంగా ఈ బస్సులు నిర్వహిస్తూ ఉన్నాయి. సో వరుసగా జరుగుతున్న ఈ ప్రమాదాలు ప్రజల్ని కొంత భయంతో వెంటాడుతూ ఉన్నాయి. బస్సు ప్రయాణం అంటేనే బామ్మో బాబోయ్ చాలా భయంగా ఉంది అనే రకంగా మారిపోతున్న పరిస్థితి. సో ఈ వరుస బస్సు ప్రమాదాలపైన మీ రియాక్షన్ ఏంటి? అట్ ది సేమ్ టైం మీరు ఎప్పుడైనా ఈ రకంగా వెళ్తున్నప్పుడు హింట్ చేయడం కానీ లేకపోతే ఆ